తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్న తీరుపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుష్కర ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టుల్లో కాల్వల నిర్మాణం సమాంతరంగా నిర్మిస్తుండడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ప్రాజెక్టు పనులను పరిశీలించిన కమిటీ వ్యాఖ్యానించింది. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పుష్కర ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడం, ఇంకా 800 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండడంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ల్యాండ్ ఎక్విజిషనే కాకుండా గత సంవత్సరంలో పుష్కర్కు వచ్చినటువంటి డబ్బులు పూర్తిగా ఖర్చు పెట్టలేకపోయారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వల్ల దానివల్ల 2 సంవత్సరాల్లో అయ్యేటువంటి ప్రాజెక్టు 4-5 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కానీ, రైట్ బ్రాంచ్ కెనాల్ కానీ, అటు తాటిపూడి కానీ, ఇటు పుష్కరం కానీ 2 కూడా చూస్తే ప్యారలల్గా వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్యారలల్గా ఇప్పుడు మ్యాప్లో కూడా చూసాం, ఆల్మోస్ట్ ఒకే లైన్లో వస్తున్నాయి.